హాయ్ అండి, ఈరోజు శాండ్విచ్ చేయడం చెప్తాను. దానికి ఫస్ట్ బ్రెడ్ తీసుకుని దానికి కొత్తిమీర, పుదీనా, చిల్లీ, గార్లిక్, కుమిన్ సీడ్స్, సాల్ట్, అలాగే లెమన్ జ్యూస్, కొంచెం కోరియండర్ పౌడర్, కొంచెం పానీపూరి మసాలా, చాట్ మసాలా వేసి మిక్స్ చేసిన పేస్ట్ రాయాలి బ్రెడ్కి. తర్వాత దాని మీద పొటాటో, అలాగే కొంచెం పానీపూరి మసాలా, చాట్ మసాలా, ఆనియన్స్, కోరియండర్ లీవ్స్ అన్నీ తరిగి వేసిన మసాలాలు, చాట్ మసాలా అన్నీ వేసి కలిపిన పొటాటో దీన్ని దాని మీద పెట్టాలి. స్ప్రెడ్ చేయాలి బ్రెడ్ మొత్తం. పొటాటో పేస్ట్ని స్ప్రెడ్ చేశాక దానిని ఇంకో కొంచెం చీజ్ కూడా పెట్టి దాని మీద కొంచెం చీజ్ పెట్టి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి దాన్ని పెనం మీద కాల్చాలి. ఇదే శాండ్విచ్ అండి. పెనం మీద రెడ్గా ఆయిల్ వేసి కాల్చాలి. పొటాటోని పీస్ని ఫస్టే బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకొని దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకుని దానిలో కొంచెం కుమిన్ సీడ్స్ పౌడర్, అలాగే కోరియండర్ పౌడర్, అలాగే చాట్ మసాలా పౌడర్, పానీపూరి మసాలా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కోరియండర్, సన్నగా తరిగిన కోరియండర్, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసి కలిపి కొంచెం ముద్దలాగా అంటే పేస్ట్లాగా చేసుకుని అది ఆ పొటాటో పేస్ట్ని కూడా ఆ బ్రెడ్ మీద పెట్టాలి. తర్వాత చీజ్ పెట్టాలి. చీజ్ పెట్టాక చీజ్ మీద కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం జల్లుకోవాలి. మొత్తం అన్నిటి మీద ముందు చీజ్ పెట్టేద్దాం. మొత్తం బ్రెడ్ అంతా 3 బ్రెడ్ల మీద మొత్తం పొటాటోని స్ప్రెడ్ చేస్తాం. అలాగే కోరియండర్ పేస్ట్ని కూడా చెప్పాను కదా మిక్స్ చేయాలి. కోరియండర్, పుదీనా, చిల్లీ, గార్లిక్ పేస్ట్ని కూడా ఫస్ట్ స్ప్రెడ్ చేయాలి. తర్వాత దాని మీద పొటాటో పేస్ట్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత చీజ్ కూడా వేయాలి. చీజ్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అన్నిటి మీద చీజ్ వేస్తాం. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేద్దాం. మనకి ఎంత కావాలంటే కారాన్ని బట్టి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. వేసేసి మొత్తం అన్నిటి మీద ఇంకో బ్రెడ్ తోటి కవర్ చేయాలి. శాండ్విచ్కి ఒక బ్రెడ్ మీద ఇంకో బ్రెడ్ పెట్టాలి కదా, అలాగ పెట్టేసి రెడీ చేసుకోవాలి.